ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందుగా రైల్వేకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కానీ, రైల్వేకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, ఫ్రీ టెస్ట్ కానీ పొందాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ జాయిన్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ చూసినట్లయితే ఆర్ఆర్బీ చెన్నై వెబ్సైట్ అండి, ఇంకా సికింద్రాబాద్లో అప్డేట్ కాలేదు, తొందరలోనే అప్డేట్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 6 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అని ఉంది కదండి, దీనిపైన ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ ఇంగ్లీష్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే పోస్టులన్నీ ఇంటర్మీడియట్ పైన ఉంటాయండి. ఒకసారి చూసినట్లయితే ఈ రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే, 29/2024లో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది రేపటి నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 20, 2024 అప్లై చేయడానికి చివరి తేదీ. ఓకేనా, అక్టోబర్ 20, 2024 అనేటువంటిది అప్లై చేయడానికి చివరి తేదీ. అండ్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ కి అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు ఉంటుంది. ఆ టైంలో మీరు ఏమైనా తప్పుంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి, దయచేసి అప్లై చేసేటప్పుడే 1-2 సార్లు స్పెల్లింగ్స్, నేమ్స్ అవన్నీ చూసుకొని అప్లై చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి ఇంటర్మీడియట్ పైన ఉండేటువంటి పోస్టులు అండి. దీంట్లో మనకు 4 రకాల పోస్టులు ఉంటాయి. కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్, అదేవిధంగా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ అనేటువంటి 4 అంశాలు ఉంటాయి. సో టికెట్ కలెక్టర్ అలా అనేది మనకు డిగ్రీలో ఉన్నట్లయితే ఇది మనం టికెట్లు ఇస్తాం కదండి, టికెట్లు ఇష్యూ చేస్తాం కదా, అది మనకు టికెట్ క్లర్క్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే చూడొచ్చు మీరు శాలరీలు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే 21,000 శాలరీ, బేసిక్ శాలరీ అనేటువంటి ఉంటుంది. మళ్ళీ హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ అవన్నీ సపరేట్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో మిగతా మూడింటి కూడా 19,900 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ అండి. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే B2, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే C2, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే C2, ట్రైన్ క్లర్క్ అయితే A3 అనేటువంటి కేటగిరీ ఉండాలి. ఒకసారి మీ మెడికల్ దగ్గరలో ఉన్నటువంటి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ మెడికల్ స్టాండర్డ్ అయితే చెక్ చేసుకోండి. అన్నిటికీ కూడా ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల లోపున వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో 18 నుంచి 33 సంవత్సరాలకైతే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నార్మల్గా అయితే 18 నుంచి 30 ఉంటుంది, కానీ ఈ నోటిఫికేషన్ లో 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా అప్లై చేయొచ్చు. అయితే మళ్ళీ ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 36 సంవత్సరాల లోపు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 38 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. పర్సన్ విత్ డిసబిలిటీలో కూడా నార్మల్ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 43 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎవరైనా అప్లై చేయొచ్చు. పర్సన్ విత్ డిసబిలిటీ ఓబీసీ వాళ్ళైతేనేమో 43 సంవత్సరాల లోపు, అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో ఆల్మోస్ట్ 40 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మొత్తం ఖాళీలు చూసుకుంటే 3,445 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు తక్కువనే ఉన్నాయి, కాకపోతే తొందరలోనే పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు ఏఎల్పి టెక్నీషియన్ అదే విధంగా చేశారు, అదేవిధంగా లోకో పైలట్ అదే విధంగా చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి, ఇంటర్ పైన ఉన్నటువంటి ఉద్యోగాలు. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం మీరు గమనించుకోండి. అప్లై చేసేటప్పుడు ఏ జోన్ లో వేకెన్సీస్ ఉన్నాయో ఆ జోన్ కి అప్లై చేయండి. పేపర్ అనేటువంటి తెలుగులో ఉంటుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. ఎగ్జామ్ అనేటువంటి తెలుగు లాంగ్వేజ్ లో ఉండడం జరుగుతుందండి. దీంట్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ 2 రకాల సిబిటీలు ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ సిబిటీ అనేటువంటిది అందరికీ కామన్ గా ఉంటుంది. దీని తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటీ ఉంటుంది. తర్వాత కొన్ని పోస్టులకు టైపింగ్ ఉన్నాయి కదా, వాటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని గురించి మాట్లాడదాము. మరి సెకండ్ లెవెల్ సిబిటీకి ఎంతమంది సెలెక్ట్ చేస్తారంటే ఒక పోస్టుకు 15 మంది చొప్పున సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సిబిటీ 2కి ఇక్కడ చూడొచ్చు. అదే టైపింగ్ టెస్ట్ కి అయితే 1:8 రేషియోలో సిబిటీ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మన నోటిఫికేషన్ లో ఒకసారి మిగతా వివరాలు ఒకసారి కిందికి వచ్చి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మెడికల్ స్టాండర్డ్స్ అండి, ఇది ఒక పేజ్ నెంబర్ 10 అండి. ఈ స్లిప్ తీసుకొని మీరు మీ దగ్గరలో డాక్టర్కి వెళ్తే మీకు అది కేటగిరీ కిందకి వస్తారా అనేటువంటి అంశం చెప్తారు. సో ఆల్రెడీ మేము చెప్పాం కదా, ఏజ్ అనేటువంటిది ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ పరంగా ఇవన్నీ ఉంటాయని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీజు వివరాలు ఒకసారి చూసుకుందామండి. ఓకేనా, సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా జరిగింది. సో యాక్సిలరీ ఏలో మనకి యొక్క ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఏ పోస్ట్ కు ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. సో దాని గురించి మనము తర్వాత మాట్లాడదాము. ఇక్కడ ఒకసారి ఫీజు గురించి మాట్లాడదాము. 500 రూపాయల ఫీజు ఉంటుందండి ఓబీసీ వాళ్ళకి కానీ, అండ్ అదేవిధంగా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అయితే. దీంట్లో 400 రూపాయలు ఫీజు అనేటువంటిది ఎవరైతే సిబిటీ 1 ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకి వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అండ్ అదేవిధంగా మైనార్టీ క్యాండిడేట్స్ కి, పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ కి, ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ట్రాన్స్జెండర్ కి 250 రూపాయల ఫీజు ఉంటుందండి. ఎగ్జామ్ సిబిటీ 1 ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మనీ అనేటువంటిది రిఫండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఆన్లైన్ లో మనం పే చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ
క్లియర్గా పేర్కొన్నారు. అండ్ అదేవిధంగా ఏ సర్టిఫికేట్ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి డిసబిలిటీ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఇవన్నీ ఇచ్చారు. ఒకసారి అవన్నీ మీరు క్లియర్గా చూసుకోండి. ఓకేనా. ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుందాము. ఎగ్జామ్కు మాట్లాడే ముందు ఒకసారి క్వాలిఫికేషన్ మాట్లాడదాం. ఎందుకంటే చాలా మంది మళ్ళీ ఇంటరా కాదా అని చాలా మంది డౌట్ పడతారు. ఒక్కసారి ఇక్కడ చూడండి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ దీనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 12th క్లాస్. ఓకేనా. దానితో ఒకవేళ 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైనా ఉండాలి. దాంట్లో 50% మనకు మినిమం మార్క్స్ అనేటువంటి ఉండాలని అయితే చెప్పడం జరిగింది అనమాట. సో అన్నిటి కూడా 12th క్లాస్ నాలుగిటి కూడా ఇంటర్మీడియట్ పైన మనకు అవకాశం ఉంది. ఇక్కడ గమనించినట్లయితే పర్సనల్ డిసబిలిటీ వాళ్ళ అయితే చూసుకోండి. ఏదైతే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే విజువల్ ఇంపైర్ వాళ్ళకైతే ఛాన్స్ లేదండి. అదేవిధంగా ట్రైన్ క్లర్క్ కూడా విజువల్ ఇంపైర్ వాళ్ళకి ఛాన్స్ లేదు. మిగతా వాటికైతే చూసుకోవచ్చు. ఓహెచ్ వాళ్ళు కానీ అండ్ అదేవిధంగా ఓహెచ్ వాళ్ళు, ఓడి వాళ్ళు కానీ, ఎండి వాళ్ళు కానీ జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. ఓడి వాళ్ళకైతే ఇక్కడ ఛాన్స్ లేదండి. ఓకేనా. సో ఇక్కడ ఓడి అంటే అదర్ డిసబిలిటీ అండి. అదర్ డిసబిలిటీ వాళ్ళకి ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ ఎల్డి వాళ్ళలో కూడా మళ్ళీ క్లారిటీ ఉంటుంది కదండి. 1 ఆర్మ్ 1 లెగ్ ఇట్లా ఉంటుంది కదా. ఇలా కొన్ని అంశాలు ఇచ్చారు. అది నోటిఫికేషన్ మీరు క్లారిటీగా చూసుకోండి ఒకసారి అయితే. ఇక్కడ హియరింగ్ ఇంపేర్ వాళ్ళు, డిప్ వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవి మనకు ఉన్నటువంటి అంశాలు అనమాట. ఎగ్జామ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఎగ్జామ్ మనకు అనేటువంటిది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మొత్తం 3 స్టేజ్లలో ఉంటుంది. ఫస్ట్ 2 స్టేజ్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందని ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటిది. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు చూడొచ్చు 90 నిమిషాల సమయం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30. 100 మార్కులకు ప్రశ్నలు ఉంటుంది. పర్సనల్ డిసబిలిటీ వాళ్ళకైతే 120 ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 1/3 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సిలబస్ ఒకసారి మీరు చూసుకోండి. సిలబస్ పైన సపరేట్ వీడియో చేస్తాను. CBT 2 అనేటువంటిది 120 క్వశ్చన్స్ ఉంటుంది. 90 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ 35 మార్కులకు అయితే మనకు ఉండడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టైపిస్ట్ ఉద్యోగాలకు మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతా అకౌంట్ కమర్షియల్ టికెట్ క్లర్క్ కానీ, ట్రైన్ క్లర్క్ కానీ ఓన్లీ 2 CBTల తర్వాత డైరెక్ట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి స్కిల్ టెస్ట్ అయితే లేదనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అండ్ పోస్ట్ వివరాలు మనం మాట్లాడుకున్నట్లయితే సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి పోస్ట్ మనం ఒకసారి చూసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ మీరు మిగతా అని కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే. నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సికింద్రాబాద్లో చూడండి మొత్తం వేకెన్సీస్ 89 ఉన్నాయి. కమర్షియల్ టికెట్ క్లర్క్ 32, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటి 37, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటి 20 పోస్టులు ఉన్నాయండి. ఇవి మనకు 3 రకాల పోస్టులు మాత్రమే ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఏవే పోస్టులు ఎన్ని కేటగిరీలు ఉన్నాయి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి అప్డేట్. అండ్ ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. తొందరలోనే దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ వివరాలు కానీ మిగతా అంశాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కింద ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.